It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన డే 212 మార్నింగ్ 4 o'clock లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. మెడిటేషన్ అయిపోయిన తర్వాత థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్ చదువుతున్నా. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఫెయిత్ అనే టాపిక్ మస్తు మందికి హెల్ప్ అవుతుంది. వాచ్ టిల్ దెన్. వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, బట్ కాన్సెప్ట్ కూడా అట్లా ఉంటుంది. సో అకాడమీకి వెళ్ళిపోయాను. అకాడమీలో పంచింగ్ పవర్ స్పీడ్ పెంచడానికి ప్రాక్టీస్ చేశాను. తర్వాత సమ్ కిక్స్ ప్రాక్టీస్ చేసిన బ్యాక్. సో కిక్స్ అంతా అయిపోయిన తర్వాత రోల్స్ ప్రాక్టీస్ చేసాం మాస్టర్తో. ఇక్కడ కూర్చుంది మాస్టర్, ఎందుకంటే బ్రెయిన్లో స్టెబిలిటీ ఉండాలని, కళ్ళు తిరగొద్దు, చక్కెర రావద్దని. సో దీంతో అకాడమీ అయిపోయింది. సో ఇంటికి వచ్చి మార్నింగ్ ఏదైనా టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన అబౌట్ ఫెయిత్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత బయట చిన్న పని ఉంటే వెళ్ళిపోయి స్ట్రేట్గా జిమ్కి వెళ్ళిపోయినా. జిమ్లో ఈరోజు మంది బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్, స్టార్టింగ్ విత్ సమ్ వార్మప్. షోల్డర్ అంతా వార్మప్ చేస్తున్నాను. సో క్లోజ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్ అంటాం దీన్ని మనం. బాగుంటుంది, మీరు వర్కౌట్లు యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు వర్కౌట్ చేస్తుంటే నా బ్యాక్ మజిల్ చూడండి, టీషర్ట్ లోపల నుంచి కనబడుతుంది. సో అట్లా స్ట్రెచ్ చేయాలన్నమాట. ఆ మజిల్ చూడండి ప్రాపర్గా మూవ్ అవుతుంటాయి. సీటెడ్ రోయింగ్ అంటాం దీన్ని కేబుల్ రోయింగ్ అంటాం. ఇది కూడా బాగుంటుంది. కంప్లీట్గా అన్ని పుల్ మూమెంట్స్. బ్యాక్ అంటే పుల్ వర్కౌట్ కదా. తర్వాత పుల్ ఓవర్స్ యాక్చువల్గా మనం టేబుల్ పని చేస్తాం, బట్ ఈ మిషన్ బాగుంటుంది. ఇది మా జిమ్లో చూసిన, ఇంకే జిమ్లో చూడలేను. తర్వాత హైపర్ ఎక్స్టెన్షన్ ఫర్ లోవర్ బ్యాక్ స్టెబిలిటీ. వెయిట్ ఏం కొట్టట్లేదు, బట్ నార్మల్గా బాడీ వెయిట్ రెప్సే కొట్టిన. తర్వాత బైసెప్ స్టార్ట్ చేసిన. బైసెప్ బార్బుల్ కర్ల్, ఈజెడ్ బార్బుల్ కర్ల్ అంటాం దాన్ని, జిగ్జాగ్ బార్బుల్ అని కూడా అనవచ్చు. తర్వాత హ్యామర్ కర్ల్. సో బైసెప్ బ్యాక్ రెండు అయిపోయింది. లాస్ట్కి ఎందుకో ట్రాప్స్ కూడా కొట్టాలనిపించింది. ఒక 2 sets కొట్టాలనిపించింది, అట్లా అని కొట్టిన. వర్కౌట్లో లేకుండే. సో వర్కౌట్ అయిపోయింది. డ్రింక్ యాజ్ మచ్ వాటర్ యాజ్ పాసిబుల్. వాటర్ బాగా తాగండి. సో ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది, అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి. గెట్ ద సాంగ్, కేజీఎఫ్ సాంగ్. అది కేజీఎఫ్ సాంగ్లో ఫీల్ వేరుంటుంది. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 212 ఆఫ్ 369. ఈ రోజు మనం థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్. ఈ బుక్లో 3rd లెసన్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. ప్రతి ఒక్కరికి చాలా హెల్ప్ఫుల్ అయ్యే లెసన్. వాళ్ళ యొక్క గోల్స్ని వాళ్ళు సాధించాలంటే ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్కరికి చాలా 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 ఇంపార్టెంట్ లెసన్ అనమాట. కాబట్టి లెసన్ నెంబర్ 3 విచ్ ఈస్ ఫెయిత్ అంటే నమ్మకం, రైట్? సో దీని గురించి మనం ఒకసారి ఫెయిత్ని మనం ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద బెస్ట్ టెక్నిక్ టు బిల్డ్ అవర్ ఫెయిత్, మన నమ్మకాన్ని మనం పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి, అండ్ ఆ నమ్మకంతో మనం ఇంకా ఎన్ని విషయాలు చేయగలుగుతాం అనేది ఒక ఫెంటాస్టిక్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం అనమాట. కాబట్టి మనకి కూడా, ఒకవేళ మీకు కూడా ఎవరికన్నా మీ పైన మీకు నమ్మకం లేకుంటే, అంటే చాలా గోల్స్ ఉన్నాయి మనకి, బట్ ఆ గోల్స్ని నెరవేర్చుకోవడానికి, ఆ గోల్స్ని సక్సెస్ కావడానికి మనకాడ దానికి సంబంధించిన నమ్మకం ఉండదన్నమాట. మనకి ఎక్కడో దగ్గర కొంచెం భయం ఉంటుంది, ఎక్కడో దగ్గర మనకు కొంచెం డౌట్ ఉంటుంది, ఎక్కడో దగ్గర మనకు కొంచెం అన్‌బిలీఫ్ ఉంటది. సో ఇట్లా మనకి కొన్ని ఎక్స్‌టర్నల్ థింగ్స్ వల్ల మనం ఏమైతామంటే మన గోల్ నుండి మనకి నమ్మకం ఉండకుండా పోతదనమాట. సో ఆ నమ్మకం అనేది ఎంత ఇంపార్టెంట్, మనం ఒక గోల్‌ని మనం రీచ్ కావాలంటే, అండ్ ఆ నమ్మకాన్ని మనం ఎట్లా పెంచుకోవాలనేది ఒక ఫెంటాస్టిక్ టాపిక్ అనమాట ఇది. కాబట్టి ఈ వీడియోస్ థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ వీడియోస్ అన్నమాట డెఫినిట్‌గా కొంచెం లెంథీ ఉంటాయి. ఎందుకంటే కాన్సెప్ట్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ ఇట్. వీడియో లెంత్ ఉంది కదా అని నెగ్లెక్ట్ చేయకండి. తప్పకుండా ప్రతి వీడియోలో చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తా. చాలా చాలా ఇన్ఫర్మేషన్ బుక్‌లో ఉంది. దాన్ని చదివి మినిమమ్ ఒక్కొక్క లెసన్ 20 పేజెస్, 25 పేజెస్ ఉంది. జస్ట్ ఇమాజిన్ అన్ని పేజెస్ ఒక రోజులో చదవాలంటే చాలా కష్టమైతది. రైట్? ఎందుకంటే 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ గాని, అంతకుముందు బుక్ చూడండి. ఒక్కొక్క టాపిక్ అట్‌లీస్ట్ 8 పేజెస్ టు 10 పేజెస్, 12 పేజెస్ వరకే ఉంటది. దాన్ని చదవడం కొంచెం ఈజీ. బట్ ఇక్కడ ఏందంటే ఒక్కొక్క టాపిక్ 15 పేజెస్, 20 పేజెస్ కూడా ఎళ్తుంది. సో అన్ని పేజెస్‌ని చదివి అక్కడ మనకు నెపోలియన్ చెప్తున్న కాన్సెప్ట్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకొని చెప్పడానికి చాలా కష్టమవుతుంది. బట్ స్టిల్ ఐ యామ్ గివింగ్ మై బెస్ట్. ఐ కెన్ సే. కాబట్టి మీరు కూడా మీ బెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే మనం ఏదో టైమ్ పాస్ చేసే పనులు కాదు. నేను వీడియో టైమ్ పాస్ చేయట్లే పని పాట లెక్క. మీరు కూడా యూట్యూబ్‌కొచ్చి టైమ్ పాస్‌కి నా వీడియో నొక్కలేదు. రైట్? మనం ఒక పర్పస్‌ఫుల్‌గా
వీడియో చేస్తున్నాం. మీరు కూడా ఒక పర్పస్‌ఫుల్‌గా వీడియోని చూస్తుర్రు కాబట్టి, ఆ వీడియోని ఒక పర్పస్‌ఫుల్ వేగా ఉంచుదామనమాట. ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ దొరకదు మనకి. కంప్లీట్‌గా ఎడ్యుకేషనల్ దొరుకుతది. కాబట్టి లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. యూ హావ్ టు బీ కన్సిస్టెంట్. యూ హావ్ టు బీ పర్సిస్టెంట్. చాలా ఓపికగా నా వీడియోస్ వినాలి. రైట్. అంటే నా వీడియోస్‌లో నీకు బ్యాక్‌గ్రౌండ్ సాంగ్స్ ఇనిపియవు. మధ్య మధ్యలో పంచ్ డైలాగులు కనిపియవు. రైట్. యూ విల్ నాట్ బీ యూ విల్ నాట్ గెట్ ఎంటర్‌టైన్డ్ వాచింగ్ మై వీడియోస్. బట్ యూ విల్ గెట్ ఎడ్యుకేటెడ్ వాచింగ్ మై వీడియోస్. దట్ ఐ గ్యారంటీ. కాబట్టి ఇఫ్ యూ వాంట్ ఎడ్యుకేషన్, యూ విల్ నాట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇన్ బిట్వీన్. కాబట్టి యూ హావ్ టు బీ వెరీ అలర్ట్ అండ్ నీ అటెన్షన్‌ని కాపాడుకోండనమాట. ఎందుకంటే మన అటెన్షన్‌ని ఎంతసేపు ఇయ్యగలుగుతామో అన్ని విషయాలు మనం కొత్త విషయాలు నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఈరోజు అంత పెద్ద పేజెస్‌ని నేను క్లియర్‌గా చేసి కొద్దిసేపట్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అంటే దానికి ఎంత ఇంపార్టెంట్ ఉంటది. జస్ట్ ఆ 8 మినిట్స్ టు 10 మినిట్స్ వీడియోకి ఎంత బేస్ ఉంటదని జస్ట్ గమనించి వీడియో మొత్తం చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. లెసన్ నంబర్ 3 విచ్ ఈస్ ఫెయిత్, విచ్ ఈస్ నమ్మకం. రైట్. మనం గమనిస్తే చాలా మందికి ప్రతి ఒక్కరికి ఎవరికైనా అడగండి. నీ గోల్స్ ఏంటంటే నాకు ఏ గోల్స్ లేవని ఎవరు చెప్పరు. ప్రతి మనిషి నాకు ఏదో ఒక గోల్ ఉందని అంటాడు. రైట్. ప్రతి మనిషి గోల్ లేని మనిషి ఎవరు ఉండరు. వాళ్ళకి ఏదో గోల్స్ ఉంటాయి. అంటే వాళ్ళ ఫ్యామిలీ సర్కమ్‌స్టాన్సెస్ చూసో, లేకపోతే వాళ్ళ క్లైమాటిక్ అంటే చుట్టుపక్కల ఎన్వైర్న్‌మెంట్ చూసో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్‌ని చూసో ఎవరినో ఒకటి చూసి అరే! నేను గూడా వాళ్ళలాగా బతకాలి. నాకు గూడా ఇలాంటి ఇల్లుండాలి. నాకు గూడా ఇలాంటి కారుండాలని ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి. డెఫినిట్‌గా వాళ్ళకి కొన్ని గోల్స్ ఉంటాయి. సో, కానీ గోల్స్ ఉంటాయి. బట్ ఎంతమంది ఆ గోల్స్‌ని వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతున్నారు అని ఇక్కడ మనం చూసుకుంటే తక్కువ మంది మాత్రమే ఆ గోల్స్‌ని వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారు. ఎందుకు? వాట్ ఈస్ ద డిఫరెన్స్? మనం ఆల్రెడీ ఫస్ట్ లెసన్ నేర్చుకున్నాం. నీకంటూ ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్ కావాలంటే ఫస్ట్ మనం థాట్ ప్రాసెస్ ప్రాపర్‌గా ఉండాలని. ఎప్పుడైతే నీ థాట్ ప్రాసెస్ ప్రాపర్‌గా ఉంటదో డెఫినిట్‌గా నీకు కొన్ని డిజైర్స్, నీకు కొన్ని గోల్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే నీకు కొన్ని డిజైర్స్, నీ గోల్స్ ఉంటాయో, ఆ డిజైర్స్‌ని, గోల్స్‌ని రియల్‌గా చేయాలి. రియల్ లైఫ్‌లో దాన్ని నువ్వు ఎక్స్‌పీరియన్స్ జేయాలి అంటే మనకుండాల్సింది మన పైన మనకి నమ్మకం. ఇక్కడనే మనకి థర్డ్ టాపిక్ స్టార్ట్ అయిందన్నమాట. నమ్మకం అనే టాపిక్. నీకెన్ని గోల్స్ ఉన్నా, నీకెన్ని కలలున్నా, నీకెన్ని ఎన్ని టైప్స్ ఆఫ్ ఫాంటసీస్ ఉన్నా వాటెవర్ వి కాల్ ఇట్. బట్ ఒక్కటి లేకపోతే అవేం మన దగ్గర రావు. అదేంటంటే నమ్మకం. మన పైన మనకి నమ్మకం. ఎందుకంటే నా మైండ్‌లో నాకు ఏదైతే గోల్ ఉందో అది నాకు మాత్రమే కనిపిస్తది. వేరేటోళ్ళు ఎవరికీ కనిపియదు. రైట్. యెస్ ఆర్ నో? సో, నా మైండ్‌లో కనిపించే పిక్చర్ నేనది అవ్వాలనుకుంటున్నాను ఒక పిక్చర్ నా మైండ్‌లో నాకు కనిపిస్తది చూడు. అది ఎవరికీ కనిపియదు. మా ఇంట్లో వాళ్ళకి కనిపియదు. నా ఫ్రెండ్స్‌కి కనిపియదు. కాబట్టి వాళ్ళు నాకొచ్చి మోటివేట్ చేయలేరు. ఆ పిక్చర్ నాకు మాత్రమే కనబడుతుంది కాబట్టి, ఆ పిక్చర్‌ని నేను రియల్ చేసుకోవడానికి నాకు నేనే ఎఫర్ట్ పెట్టి, నాకు నేనే కష్టపడాలి. అంతే కదా! కాబట్టి దానికి మనకు కావాల్సిందేంటి? మన పైన మనకి నమ్మకం గావాలి. మన గోల్ పట్ల మనకి నమ్మకం గావాలి. మన పైన మనకు నమ్మకం ఎట్లొస్తది మరి? మనం లైఫ్‌లో అక్కడక్కడ చిన్న చిన్న కష్టాలు పడి, ఎక్కడైతే చిన్న చిన్న విన్స్ ఉంటాయి చూడు స్మాల్ విన్స్. ఏ స్మాల్ విన్స్ కెన్ మేక్ ఎ బిగ్ విన్ అంటారు. అంటే ఒకేసారి నీకు సక్సెస్ గాదు. పెద్ద సక్సెస్ రాదు. ఫస్ట్ నువ్వు చిన్న చిన్న సక్సెస్ నుంచి అది పెద్ద సక్సెస్ అన్నమాట. సో, నీకు అంటే నువ్వు తీసుకునే ఏదైనా ఫీల్డ్ ఉంటది గదా! ఆ ఫీల్డ్‌లో డోంట్ ఎయిమ్ ఫర్ డైరెక్ట్ బిగ్ థింగ్. రైట్. ఒకేసారి పెద్ద థింగ్ నాకు రావాలి. ఒకేసారి నేను ఇదంతా తెచ్చేయాలని అనుకున్నావంటో యూ ఎండ్ అప్ స్టేయింగ్ దేర్ ఓన్లీ. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన ప్రాసెస్‌ని ఎట్లా స్టార్ట్ చేయాలంటే స్మాల్‌గా స్టార్ట్ చేయాలన్నమాట. స్మాల్‌గా స్టార్ట్ చేయాలంటే స్మాల్ విక్టరీస్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు చెస్ ఆడుతున్నావు అనుకో. చెస్‌లో ఫస్ట్ నీ ఫ్రెండ్స్ అందరికంటే బెస్ట్ అవ్వు. రైట్. అప్పుడు నీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తది. నీ పైన నీకు నమ్మకం వస్తది. అరే! నేను ఇంతమంది కంటే నేను చెస్‌లో బాగా ఆడుతున్నా కాబట్టి ఆ నమ్మకం పెరిగి నువ్వు ఇంకా కొంచెం హైయర్ స్టాండర్డ్‌కెళ్ళి ఆడగలుగుతావు. అక్కడ వాళ్ళని బీట్ చేసినప్పుడు ఏమైతది? నువ్వు ఇంకొంచెం హైయర్ స్టాండర్డ్‌కెళ్ళగలుగుతావు. అంటే నీ స్టాండర్డ్ అనేది నీ లెవెల్ అనేది ఎప్పుడు పెరుగుతదంటే నీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నీ పైన నీకు అండ్ నీ పైన నీకు నమ్మకం ఉన్నప్పుడే నీ లెవెల్ పెరుగుతది. సో, అందుకనే నువ్వు లెవెల్ అప్ అవ్వాలంటే నీకు ఉండాల్సిందేంది? యూ మస్ట్ హావ్ ద ఫెయిత్ ఇన్ యూ టు బికమ్ లెవెల్ అప్. రైట్. నీ పైన నీకు నమ్మకం లేకపోతే నువ్వు అదే లెవెల్‌లో లైఫ్ అంతా బతుకుతావు. నీ లైఫ్ కొంచెమైనా లెవెల్ అప్ కావాలంటే ఏం కావాలి నీకు? నమ్మకం కావాలి. ఆ నమ్మకం అనేది ఒక్కటే అదొక మెంటల్ థింగ్ అన్నమాట. అది మనకు బయట కనిపియదు. ఎవరు చెప్తే రాదు. అది మనకి ఇంటర్నల్‌గా మన మెంటల్ థింగ్ అన్నమాట. ఇట్స్ కంప్లీట్‌లీ ఎ మెంటల్ స్టేట్. అండ్ ఒక రకంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క ఫెయిత్ అనేది ఇట్స్ ఎ లీడర్‌షిప్ స్కిల్. ఈ నమ్మకం అనేది ఒక లీడర్‌షిప్ స్కిల్. ఎందుకంటే ఒక లీడర్ అనేవాడు నమ్మకం పైనే నడుస్తాడు. ఆయనకు ఒక దాన్ని నమ్ముతాడు. ఆ నమ్మిన దాన్ని జనాలందరూ నమ్మేలా చేస్తాడు. ఆ జనాలందరూ ఆయన వెంటొచ్చేలా చేస్తాడు. ట్రై టు అండర్‌స్టాండ్ దిస్. దిస్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ వన్ మస్ట్ హావ్. దట్ ఈస్ ఫెయిత్. కాబట్టి ఇది మనకు ఎవరు ఇస్తే రాదు. ఎక్కడైనా స్కూల్‌కి పోతే నేర్చుకునేది గాదు. ఇది మనకు మనం ఆలోచించుకొని, మనకు మనం ప్లాన్ చేసుకొని, మనకు మనం చిన్న చిన్న విక్టరీస్ మన లైఫ్‌లో చూస్తుంటే, మన పైన మనకి కాన్ఫిడెన్స్ పెరిగి, మన పైన మనకు నమ్మకం పెరిగి, మనం ఏదైనా చేయగలుగుతాం అని అనిపిస్తది. అప్పుడు నీ గోల్ పట్ల నీవు ఒక గోల్ చూసుకుంటావు గదా! ఆ గోల్‌ని ఎగ్జాక్ట్ నేను కొట్టగలిగే అంత దమ్ము నీకెప్పుడొస్తది? నువ్వెప్పుడైతే చిన్న చిన్న విజయాలు జూస్తావో, ఆ పెద్ద విజయం కొట్టగలుగుతా అనే దమ్ము నీకొస్తది. ట్రై టు అండర్‌స్టాండ్ దిస్. కాబట్టి డైరెక్ట్‌గా పెద్ద విజయానికెళ్ళే ముందు చిన్న విజయాలు నీ లైఫ్‌లో చేస్తూ ఉండు అనేది ఇక్కడ మనకి నెపోలియన్ హిల్ చెప్తున్నాడన్నమాట. ఇట్స్ అబౌట్ కంప్లీట్‌లీ సబ్‌కాన్షియస్ థింగ్. కాబట్టి ఇప్పుడు నీకొక మంచి బెస్ట్ టెక్నిక్ చెప్పబోతున్నా. ఆ బెస్ట్ టెక్నిక్ నీ లోపట ఉన్న నమ్మకాన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తది. టేక్ నోట్స్. బుక్ తీసుకొని నోట్స్ రాసుకోండి. దేర్ ఆర్ 5 రూల్స్. ఆ 5 రూల్స్‌ని నువ్వు పాటిస్తే నీలో నమ్మకం
100 టైమ్స్ పెరుగుతదనమాట. నిన్నెవ్వరు ఆపలేరు. నో వన్ కెన్ స్టాప్ యూ. కాబట్టి ఆ 5 రూల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి టేక్ డౌన్. రూల్ నంబర్ 1 ఏంటంటే నీకు నువ్వేమనుకోవాలంటే యెస్, ఐ నో వాట్ ఐ వాంట్ టు బికమ్. ఐ నో వేర్ ఐ విల్ బి. అంటే నీకు నువ్వు అనుకోవాలి. ఆఫ్టర్ 5 ఇయర్స్ నేను ఎక్కడుంటానో నాకు తెలుసు. అండ్ నేనేమవుతానో నాకు తెలుసనేది నీకు నువ్వు ఒక అఫర్మేషన్ చేసుకోవాలి. టేక్ దట్ ఇన్ యూర్ నోట్స్. ఫస్ట్ పాయింట్ అదే అనుకోవాలి. నీకు నువ్వు ముందే దాన్ని ఇమాజినేషన్ చేసుకోవాలి. నేను 5 సంవత్సరాల తర్వాత పలానా అర్జున్ ఆ ప్లేస్‌లో, ఆ పొజిషన్‌లో ఉంటాడని నీకు నువ్వు ఇమాజిన్ చేసుకొని దాన్ని రాసుకో. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంటంటే, యాస్ ఎ హ్యూమన్ బీయింగ్‌గా ఒక మనిషిగా మనకి చాలా చాలా థాట్స్ ఉంటాయి. ఎన్నో ఎన్నో ఆలోచనలుంటాయి. ఆ ఆలోచనల మధ్యలనే మన గోల్స్ గూడా ఉంటాయి. ఆ ఆలోచనల మధ్యలనే మన ప్లాన్స్ గూడా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, నీకు సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఆలోచనలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని 100 ఆలోచనలున్నాయి. ఆ 100 ఆలోచనలలో నీకు రెగ్యులర్‌గా గుర్తొచ్చే ఆలోచన ఏంటి? నువ్వు జస్ట్ కళ్ళు మూసుకొని ఊహించుకోగానే ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంది? రైట్? అంటే నీ థాట్స్ ఉంటాయి గదా! ఆ థాట్స్‌లో వాట్ ఈస్ యువర్ డామినేటింగ్ థాట్? నీ డామినేషన్ ఆఫ్ థాట్ ఏంటి? ఏ థాట్ ఈ అన్ని థాట్స్‌ని డామినేట్ జేస్తుంది? ఒకవేళ నీ గోల్ అన్నిటిని డామినేట్ చేస్తుందనుకో, డెఫినిట్‌గా నీ లోపల నమ్మకం పెరుగుతది. నీ గోల్స్ ఉన్నాయి. బట్ నీకు కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఈ డిస్ట్రాక్షన్స్ నీ గోల్స్‌ని డామినేట్ జేసినావనుకో, నీ లోపట నీకు నమ్మకం ఉండదు. నీ లోపల నీకు భయం ఉంటది. నీ పైన నీకు డౌట్స్ ఉంటాయి. అదే నీ గోల్స్ నీ డిస్ట్రాక్షన్ అన్నిటిని డామినేట్ జేసినాయనుకో, నీ పైన నీకు నమ్మకం రెట్టింపయితది. నీ పైన నీకు డౌటే ఉండదు. నువ్వేదైనా జేయగలుగుతా అనే నమ్మకం నీకుంటదనమాట. కాబట్టి నీ యొక్క థాట్స్‌ని స్టడీ జేయండి. థాట్స్‌ని స్టడీ జేసి, ఆ థాట్స్‌లో నాకు డామినేటింగ్ థాట్ ఏంటి? నా లోపటున్న వీక్ థాట్ ఏంటి? ఒకవేళ నీ గోల్ వీక్ థాట్ అయిందనుకో, యూ కెన్ నెవర్ బికమ్ సక్సెస్‌ఫుల్. నీ గోల్ అనేది నీకు డామినెంట్ థాట్ ఉండాలి. ట్రై టు అండర్‌స్టాండ్ థిస్. నీ డామినెంట్ థాటే నీ గోల్ అయ్యుంటే డెఫినెట్‌లీ యూ విల్ బికమ్ సక్సెస్‌ఫుల్ వన్ డే. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటంటే, ఎవ్రీ డే 10 నిమిషాలు పోయి కూర్చోండి. డోంట్ డూ మెడిటేషన్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్. ఒక 10 నిమిషాలు కూర్చొని నీ థాట్స్‌ని స్టడీ చేయండి. అంటే నా మైండ్‌లో ఎలాంటి ఆలోచనలొస్తున్నాయి? పనికిమాలిన ఆలోచనలొస్తున్నాయా? పనికొచ్చే ఆలోచనలొస్తున్నాయా? నేను ఏ రకంగా ఆలోచిస్తున్నా? నా డామినేటింగ్ థాట్స్ ఏంటి? ఎలాంటి థాట్స్ నన్ను ముందుకు తీసుకెళ్తున్నాయి? ఎలాంటి థాట్స్ నన్ను నాశనాన్ని కోరుతున్నాయి? అనేది నీ థాట్స్‌ని నువ్వు స్టడీ చేయాలి. అప్పుడేమవుతదంటే నీ లోపటున్న నెగెటివ్ థాట్స్ అన్నిటిని నీ కళ్ళ ముందుకొచ్చినప్పుడు ఒకటొకటి నీ రిమూవ్ చేస్తూ పోతుంటావు నువ్వు. సో, ట్రై టు అండర్‌స్టాండ్. యూ హావ్ టు ఫిల్టర్ యువర్ థాట్స్ నో. యాహ్! ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రూల్ నంబర్ 4 ఏంటంటే, అక్కడే రాయండి. నీ గోల్ ఏంటి? నువ్వేమవుదాం అనుకుంటున్నావో రాసావు గదా! అది నువ్వు ఎవ్రీ డే చేస్తున్నావా లేదా అని రాయి. ఎవ్రీ డే. మీరు ట్రై టు అండర్‌స్టాండ్. ఇప్పుడు నేను యూట్యూబర్ అవుదాం అనుకున్నా. ఒక మంచి యూట్యూబర్ అవుదాం అనుకున్నా. ఎవ్రీ డే ఈవెన్ దో సండే గూడా నేను వీడియో పెడతా. ఇన్ ద సేమ్ వే మీరు గూడా అనుకోండి. ప్రతిరోజు సండే, సాటర్‌డే, మండే, దసరా, దీపావళి, ఉగాది, రంజాన్, క్రిస్మస్ నథింగ్. ఎవ్రీ డే నీ గోల్ పైన నువ్వు పని చేస్తున్నావా లేదా? అనేది ఒకటి రాసుకో. నెక్స్ట్ రూల్ నంబర్ 5 లాస్ట్ రూల్. యూ మస్ట్ హావ్ ద పాజిటివ్ యాటిట్యూడ్. యూ మస్ట్ హావ్ ద పాజిటివ్ యాటిట్యూడ్. ఎందుకంటే నీ గోల్స్ నువ్వు రీచ్ కావాలంటే నీ లోపల జెలస్ గాని, నీ లోపల ఎన్వియస్ గాని, నీ లోపల యాంగ్రీ గాని, నీ లోపల ఈగో గాని దీస్ ఆర్ ఆల్ నెగెటివ్ యాటిట్యూడ్స్. ఇవన్నీ నీ లోపట ఉన్నాయనుకో, యూ విల్ బికమ్ ఎ నెగెటివ్ ఇండివిడ్యువల్. అండ్ నీ థాట్స్ కూడా నెగెటివ్ థాట్స్ డామినేటింగ్ ఉంటాయి. కాబట్టి నీ పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ కాదు కాబట్టి నీకు సక్సెస్ మెంటాలిటీ రాదు. నీ సబ్‌కాన్షియస్ మైండ్ మొత్తం ఖరాబయిపోతది. నీ సబ్‌కాన్షియస్ మైండ్ ఖరాబయిపోయిందనుకో నెగెటివ్ థాట్స్‌తోని, నువ్వెంత కష్టపడ్డా నీ గోల్ ఉంటది. బట్ నీ పైన నీకు నమ్మకం రాదు. సో, అట్లా నమ్మకం రాకనే ఎంతోమంది ఎన్నో గోల్స్ ఉంటాయి. ఆళ్ళ పైన ఆళ్ళకి నమ్మకం లేక వాళ్ళేం జేస్తారు? సూసైడ్ జేసుకుంటారు. సూసైడ్ ఎందుకు జేసుకుంటారంటే, వాళ్ళ లోపల జెలస్ గాని, ఎన్వియస్‌నెస్ గాని ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళ మైండ్ అంతా పొల్యూట్ అయిపోయి ఏం జేయాలో క్లారిటీ లేక దే ఎండ్ అప్ టేకింగ్ సూసైడ్స్. సో, ట్రై టు అండర్‌స్టాండ్. కొందరు జనాలు మంచిగానే ఉంటూ సూసైడ్ చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారంటే, వాళ్ళ సబ్‌కాన్షియస్ బ్రెయిన్ అంతా ఖరాబ్ అయితది. వాళ్ళు ఎంత నెగెటివ్ మైండ్‌సెట్‌తో, నెగెటివ్ యాటిట్యూడ్‌తోని వాళ్ళ సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌ని ఫీడ్ చేయడం వల్ల, ఆ సబ్‌కాన్షియస్ బ్రెయిన్ ఇక్కడ ఉండాలనుకోదు, వెళ్ళిపోవాలనుకుంటది. కాబట్టి వెళ్ళిపోతారు. సో, ట్రై టు అండర్‌స్టాండ్. మనకి మనం పాజిటివ్ యాటిట్యూడ్ ఉంచుకోవడం ఎవ్రీ టైమ్ మన గోల్స్ పట్ల వెరీ, వెరీ ఇంపార్టెంట్. మన లైఫ్‌లో మనకి ఇబ్బందులైతాయి. అప్పుడు నెగెటివ్‌గా ఆలోచించొద్దు. పాజిటివ్‌గా ఆలోచించాలి. ప్రతి నెగెటివ్ నుంచి మనం ఒక పాజిటివ్ థింగ్ నేర్చుకోవాలి. సో, ట్రై టు అండర్‌స్టాండ్. దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ రూల్స్. ఈ 5 రూల్స్‌ని నువ్వు ఎవ్రీ డే పేపర్ పైన పెట్టి, ఎవ్రీ డే ఒక 10 మినిట్స్ కూర్చొని, నీ థాట్స్‌ని అనలైజ్ చేస్తూ, పనికిమాలిన థాట్స్‌ని తీసేసి, పనికొచ్చే థాట్స్‌ని నీ కన్‌స్ట్రక్టివ్ థాట్స్‌ని పెట్టుకొని, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ నీ పైన నీకుంటే డెఫినిట్‌గా దట్ రిఫ్లెక్ట్స్ ఔట్ సైడ్. జనాలకి కూడా బయట అదే కనబడతది. నువ్వొక పాజిటివ్ ఫోర్స్‌లాగా కనబడతావు. నువ్వొక పాజిటివ్ ఇండివిడ్యువల్‌గా కనబడతావు. నువ్వొక గోల్ డ్రివెన్ పర్సన్‌లాగా కనబడతావు. ఏదో టైమ్ పాస్ క్యాండిడేట్‌లాగా కనిపియవు. కాబట్టి గోల్ డ్రివెన్ పర్సన్‌లాగా కనిపించినోడిని ఎవడు డిస్టర్బ్ చేయాలనుకోడు. అర్థమైందా? సో, ట్రై టు అండర్‌స్టాండ్. అందుకనే మన పైన మనకి నమ్మకం రావాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా చాలా హెల్ప్‌ఫుల్. ఒక్క నెల ట్రై చేయండి. ఒక్క నెల. ఈ స్టెప్స్‌ని అట్‌లీస్ట్ 1 మంత్ ట్రై చేసి చూడండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందుకి ఈ బుక్ చదివి ఈ స్టెప్స్ అన్నిటిని ట్రై చేస్తూ నాకు వచ్చిన థాట్ ఏందంటే నా గోల్ ఏంది? ఎవ్రీ డే నేను ఆ గోల్ చేయగలుగుతున్నానా లేదా? అండ్ ఎవ్రీ డే ఐ యామ్ డూయింగ్ ఇట్. 369 డేస్ ఐ యామ్ డూయింగ్ ఇట్ ఆన్ మై గోల్. నో మ్యాటర్ ఈ గోల్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తదో నాకు తెలీదు.
బట్ నేను మైండ్ ఔట్ అనుకున్నా అది ఎవ్రీడే చేస్తున్నా. నేను ఈ బుక్‌లో చదివినా అది ఫాలో అయితున్నా. మీరు కూడా చదివి ఫాలో అవ్వండి. డెఫినిట్‌గా యూ విల్ బికమ్ బెటర్. మీ పైన మీకు నమ్మకం పెరుగుతది. మీ పైన మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతది. ఒకసారి మన పైన మనకి నమ్మకం, కాన్ఫిడెన్స్ వస్తే మనకి ఎవరొచ్చి మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరో వచ్చి మనకి డైరెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. మనకి మనమే ప్రతి ఒక్కటి సెల్ఫ్ అనలైజ్ చేసుకోవచ్చు. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. కాబట్టి డే 1 రోజు మనం ఏం నేర్చుకున్నాం? మన థాట్స్, మన ఆలోచనలు, మన అలవాట్లని, మన యాక్షన్స్‌ని డిసైడ్ చేస్తాయి. మన అలవాట్లు, మన యాక్షన్స్ మన రిజల్ట్స్‌ని డిసైడ్ చేస్తాయి. కాబట్టి మన యొక్క నమ్మకం అనేది మన థాట్స్‌ని, మన యాక్షన్స్ పైన ఇన్‌ఫ్లూయెన్స్ ఉండాలి. రైట్? ఒక పాజిటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉండాలి. అప్పుడే నువ్వు ఏదైనా చేయగలుగుతావనే నమ్మకం నీకొస్తది. రైట్? ఎంతో ఆలోచనలు ప్రతి మందికుంటాయి. ప్రతి ఒక్కరికుంటాయి. బట్ చాలా తక్కువ మందికే నేను సాధించగలుగుతానా నమ్మకం ఉంటది. అందులో మనం ఉండాలనేది నా కోరిక. నెపోలియన్ హిల్ గూడా అదే చెప్తున్నారు. సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అక్కడ ఒక మామిడి చెట్టు పెట్టిర్రు. మామిడి ఏమంటే మామిడికాయ గింజ ఉంటది గదా! మ్యాంగో సీడ్ పెట్టి వాటర్ పోసిర్రు. ఎవ్రీ డే మీరేం చేస్తుర్రు? మ్యాంగో సీడ్ పెట్టిర్రు. ఎవ్రీ డే పొద్దుగాల లేసి దానికి నీళ్ళు పోస్తున్నారు. అదేమైతది కొన్ని రోజుల తర్వాత? చెప్పండి. టమాటా చెట్టొస్తదా? ఏం చెట్టొస్తది? మ్యాంగో చెట్టే వస్తది. ద ఎగ్జాంపుల్ మైట్ బి వెరీ సిల్లీ. ఈ ఎగ్జాంపుల్ చాలా సిల్లీగా ఉండొచ్చు. ఏంట్రా ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నావు అనుకోవచ్చు. బట్ ట్రై టు అండర్‌స్టాండ్ ఇట్. రోజు నువ్వు అక్కడ ఇగో అని ఒక విత్తనం నాటి రోజు నీళ్ళు పోస్తే ఏం పెరుగుతది? ఇగోనే పెరుగుతది. అదే నువ్వు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనే విత్తనం పెట్టి రోజు నీళ్ళు పోయి పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతది. కాబట్టి నువ్వు ఏది విత్తనం పెట్టి ఏ రోజు రోజు నీళ్ళు పోస్తావో అదే నీకు చెట్టులాగా బయటకొస్తది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ గూడా నువ్వు పాజిటివ్ యాటిట్యూడా? నెగెటివ్ యాటిట్యూడా? డిసైడ్ అయ్యి ఆ పాజిటివ్ యాటిట్యూడ్ నాటి ఎవ్రీ డే దానికి కొన్ని నీళ్లు పోస్తుంటే ఏదో రోజు ఆ పాజిటివ్ యాటిట్యూడ్ చాలా పెద్దగయి నీ పైన నీకు నమ్మకం పెరిగి, నీ కాన్ఫిడెన్స్ పెరిగి, నీ పైన నీకే గాదు నీ పైన జనాలకి కూడా నమ్మకం పెరుగుతది. ఎట్ దట్ టైమ్ యూ విల్ బికమ్ ఎ గ్రేటెస్ట్ లీడర్. నీ పైన నీకు నమ్మకం ఉంటే యూ విల్ బికమ్ సక్సెస్‌ఫుల్. నీ పైన నమ్మకం జనాలకుంటే యూ విల్ బికమ్ ఎ లీడర్. సో, ట్రై టు అండర్‌స్టాండ్. డైలీ ఆస్క్ యువర్‌సెల్ఫ్. ప్రతిరోజు మీకు మీరు ఒక క్వెషన్ ఏసుకోండి. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి. వాట్ ఈస్ మై గోల్? నా గోల్ ఏంది? నేనేం జేయడానికి పుట్టినా? నాకొచ్చిన కలలేంటి? నా మైండ్‌లో ఉండే డామినేటింగ్ థాట్స్ ఏంటి? ఎవ్రీడే నేను ఆ పని చేస్తున్నానా లేదా? సండే గావచ్చు, సాటర్‌డే గావచ్చు, ఫ్యామిలీలో ఫంక్షన్ గావచ్చు, ఏమైనా గావచ్చు ఎవ్రీడే అట్‌లీస్ట్ ఒక గంట, 2 గంటలు నేను నా పని, నా గోల్ కోసం నేను కష్టపడుతున్నానా లేదా? అని ప్రతిరోజు మీరు ఒక క్వెషన్ ఏసుకోండి మీకు మీరు. అప్పుడు మీకు మీరు ఒక ఆన్సర్ ఇచ్చుకుంటారు చూడండి. ఆ ఆన్సర్‌కి మీరు సాటిస్ఫై అయితే ఇట్స్ ఓకే. సాటిస్ఫై కాకపోతే యూ హావ్ టు వర్క్ హార్డ్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. దట్స్ ద టాపిక్ అబౌట్ ఫెయిత్, నమ్మకం గురించి. ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి. చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చాలా చాలా విషయాలున్నాయి. ఇక్కడ నేను చాలా తక్కువ ఎగ్జాంపుల్స్‌తో మాట్లాడుతున్నా. బట్ ఇక్కడ ఇచ్చిన ఒక 5 స్టెప్స్ ఇచ్చాను గదా! 5 రూల్స్ అవి మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉండి, చాలా హెల్ప్ అయ్యి, మీ పైన మీకు నమ్మకం పెరిగి, మీ పైన మీకు కాన్ఫిడెన్స్ పెరిగి, మీరు చేసే యాక్టివిటీస్‌లో ఇంకా ఫాస్ట్‌గా చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. జై హింద్. సీ యూ ఆల్ టుమారో.